హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను నాగోల్లోని మినీ శిల్పారామం దగ్గర ఉన్న శ్రీ సాయిరామ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసాను. వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు కూడా విగ్రహాలు తయారు చేసి అమ్ముతా ఉంటారు. సో హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ విగ్రహాలకు సంబంధించి కలర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ నార్మల్ ఐకి సంబంధించి, ఐబ్రోస్ కి సంబంధించి అండ్ జ్యువెలరీకి సంబంధించిన వర్క్ అయితే పెండింగ్ లో ఉంది. ఇంకొక 50 days మాత్రమే ఉంది మన గణేష్ చతుర్థికి. సో ఆల్మోస్ట్ విగ్రహాలను తయారు చేసి పెట్టారు. సో వాటికి సంబంధించి తెలుసుకుందామని వచ్చిన అనమాట. సో ఒక్కసారి మనం ఇక్కడ ఈ గణేష్ని చూసుకుంటే మనకు శివయ్య థీమ్ లో ఉందన్నమాట. ఒక సైడ్ మనకు నందీశ్వరుని ఇస్తే, ఇంకో సైడ్ వచ్చేసి మనకు సింహాన్ని ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మనకు గణపయ్య కూర్చుంటున్నారు అనమాట. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో విగ్రహం. సో ఈ ఐస్ కి సంబంధించి వర్క్ కాలేదు. ఐస్ అండ్ ఇక్కడ బొట్టు పెట్టేది ఉంటుంది అండ్ ఇక్కడ డిజైన్స్ ఉంటాయి, జ్యువెలరీకి సంబంధించిన డిజైన్లు. అవి కంప్లీట్ కాలేదు. అవి కంప్లీట్ అయిపోతే ఇంకా బీభత్సంగా ఉంటాయి అనమాట విగ్రహాలు. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మన పద్మాసనంలో కూర్చున్న విగ్రహం అయితే ఇక్కడ ఉందన్నమాట. సో స్వామి వారు ఎంత బాగా కూర్చున్నారో. సో ఇలాంటి డిఫరెంట్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళు వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 నుంచి 30 వరకు అంటున్నారనమాట. సో ఎవరికైనా కావాలంటే వచ్చి బుక్ కూడా చేసుకోవచ్చు. అండ్ హోల్సేల్ లో ఇంకా తక్కువకు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో లోపలికి వెళ్దాం. ఇంకా చాలా రకాల విగ్రహాలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. మనకు మొత్తం గణపయ్యను డిఫరెంట్ గా ఇచ్చి, గణపయ్య చేతిలో మన హనుమయ్యని అయితే ఇచ్చారు, ఆంజనేయ స్వామిని అయితే ఇచ్చారనమాట. ఆంజనేయ స్వామి కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం గణపయ్య చాలా మంచి యూనిక్ కాన్సెప్ట్ అనమాట. చాలా మంచి కలర్ లో అయితే ఉందన్నమాట. ఇంకా దీనికి ఫుల్ కలర్ వేసినాక ఇంకా చాలా బాగుంటాయి. సో ఇలాంటివే చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. సేమ్ డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ కలర్స్ లో అయితే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇవి చూసుకుంటే కూడా సేమ్ అదే థీమ్, బట్ విగ్రహాలు వచ్చేసి కొంచెం చేంజ్ అయినాయి. కలర్ అండ్ ఒక 12 to 15 కలర్స్ వరకు ఉన్నాయన్నమాట. సో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కొన్ని విగ్రహాలకు మాత్రం జస్ట్ అక్కడిక్కడ కొన్ని చేంజెస్ అయితే కనబడతా ఉన్నాయి, తొండానికి సంబంధించి అండ్ చేతులకు సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మహారాజా గణపయ్య అయితే ఉన్నారనమాట. మహారాజా గణపయ్యకి సంబంధించి చూడండి ఎంత బాగుందో. బ్యాక్ డ్రాప్ లో మొత్తం మనకు పూరి జగన్నాథ స్వామి బ్యాక్ థీమ్ తోటి ఇచ్చారనమాట. ముందర వచ్చేసి మహారాజాల స్వామి వారు కూర్చున్నారు. అండ్ అటు సైడ్ ఇటు సైడ్, ఒక సైడ్ గరుడ స్వామి గారు, ఇంకో సైడ్ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారనమాట. సేమ్ ఇలాంటి విగ్రహాలే మల్టిపుల్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇవి వచ్చేసి మొత్తం చూడండి అవే విగ్రహాలు. అండ్ పైన చూసుకుంటే మనకు పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన ఉన్నాయన్నమాట. చూడండి మొత్తం అది. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇదనమాట. కలర్ కి సంబంధించి కలర్ మాత్రం చేంజ్ అయింది, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉందన్నమాట. ఇంకా కొంచెం వెళ్దాం. ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే మనకు ఇక్కడ చూడడానికి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. బ్యాక్ డ్రాప్ మొత్తం మనకు సింహాన్ని ఇచ్చారు. సింహం వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఉంటే, ముందర వచ్చేసి మనకు మహారాజుల మన విఘ్నేశ్వరుడు అయితే కూర్చొని ఉన్నాడు. సో చూడండి ఎంత బాగుందో. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం సింహాన్ని ఇచ్చారు. అండ్ అవే చూసుకుంటే ఇంకా ఇటు సైడ్ వస్తే ఇంకా డిఫరెంట్ విగ్రహం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి కొంచెమే కలరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీనికి ఏం చేస్తారంటే మొత్తం మనకు ధోతి అవి క్లాత్ అటాచ్ చేస్తారనమాట. సో చూడండి మొత్తం నాగపాడగాలేమో 3 అక్కడ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి మనకు తామర పువ్వు ఉంది. అయితే ఇక్కడ సంబంధించి ఈ విగ్రహం అనమాట. చూడడానికి అయితే మనకు సూపర్ గా కనబడతా ఉన్నవి. సో సేమ్ విగ్రహాలు ఒక 15 నుంచి 20 పీసెస్ సేమ్ అన్నమాట. బట్ వాటికి సంబంధించి కొన్ని చేంజెస్, కలర్ మాత్రం చేంజ్ ఉందన్నమాట. చూడండి మొత్తం ఈ రో అంతా అవే విగ్రహాలు కనబడతా ఉన్నాయి. మనకు లోపలికి వెళ్ళే కొద్ది అవే విగ్రహాలు ఉంటాయి. ఒక్కసారి ఈ విగ్రహానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ చూస్తే మనకు మన గణపయ్య అయితే మంచిగా కూర్చున్నారు. శివయ్య టైప్ అన్నమాట. మొత్తం ఆ పరమశివుడినాలే ఉన్నారు. సో పక్కన వచ్చేసి మనకు శునకాన్ని ఇచ్చారు. అండ్ మన గణపయ్య చేతిలో వచ్చేసి కత్తిని కూడా ఇచ్చారనమాట. చేతిలో 4 చేతులకు మొత్తం చూడండి మొత్తం రుద్రాక్ష మాలలు అండ్ పులి చర్మం అలా అన్నమాట. అవి అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఒక టెంపుల్ లోనే కొలువు తీరినట్టయితే కనబడతా ఉన్నది విగ్రహాలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగా ఉందో. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మొత్తం ఒక కోటల ఒక టెంపుల్ లా ఇచ్చారు. మనకు గణపయ్య అయితే కూర్చొని ఉన్నారు 4 చేతులతో. ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది చూడండి. సో దీనికి సంబంధించి ఫుల్ కలరింగ్ అయితే అవుతా ఉంది. అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు రండి. సో ఇక్కడ చూడండి విగ్రహాలకు సంబంధించి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర శునకాన్ని అయితే ఇచ్చారు. సో శునకంతో పాటు 4 చేతులు
అండ్ చేతిలో ఒకటి ఖడ్గము, ఒక చేతిలో లడ్డు, ఒక చేతిలో డమరుకము, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషిక వాహనాన్ని కూడా ఇచ్చారు. మన గణపయ్య అయితే శివయ్య లా కూర్చొని ఉన్నారనమాట. సో ఇవే కాకుండా ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి మొత్తం మన కళాకారులు అయితే వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తా ఉన్నారు, కలరింగ్ వేసే వర్క్ అన్నమాట. సో ఈ విగ్రహాలు కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికక్కడ మొత్తం వర్క్ అయితే నడుస్తా ఉంది. సో ప్రతి ఒక్క విగ్రహానికి మంచిగా కలరింగ్ వేయడం అవి ఇవి చేస్తా ఉన్నారు. సో ఇలా మొత్తం చేతితోటి వీళ్ళంతా కలిసి వర్క్ చేస్తా ఉంటారు అనమాట. డిఫరెంట్ వర్క్ ఒక్కొక్కటి వర్క్ చేస్తా ఉన్నారు. అందరు ఒకటే వర్క్ కాకుండా చాలా డిఫరెంట్ వర్క్ అయితే చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంకో 2 weeks లో మనకు విగ్రహాలు అంతా కంప్లీట్ గా రెడీ అయిపోతాయి. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత వీటిని మొత్తం వేరే వేరే ప్లేసెస్ కి సప్లై చేస్తా ఉంటారన్నమాట. అయితే ఈ విగ్రహాలకు సంబంధించి మనము కళాకారులకు అడిగి తెలుసుకుంటే ఏమంటున్నారంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25 నుంచి స్టార్ట్ అవుతుందంట. 25 నుంచి 55 వరకు కూడా ప్రైజెస్ ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు. అండ్ చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే తయారవుతా ఉన్నాయి. ఇంకొక 1 or 2 weeks లో మొత్తం ఇది కంప్లీట్ అయిపోతుంది. అవే కాకుండా ఇక్కడ కొంచెం విగ్రహాలు నేను చూపిస్తాను చూడండి మీరు. సో చూడండి ఎంత బాగా ఉన్నాయి ఇవి కూడా. మొత్తం అశ్వం మీద అయితే మన గణపయ్య కూర్చొని ఉన్నారు. ఇలాంటివి చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సో డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ లుక్ లో అయితే మనకు విగ్రహాలు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో విగ్రహం వచ్చేసి. బ్యాక్ డ్రాప్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. మొత్తం అటు సైడ్ 2 రెక్కలు, పైన వచ్చేసి మొత్తం ఇక షేప్ అది చాలా బాగుంది. అండ్ ఈ యొక్క ఆసనం అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఆసనం మీద మన గణపయ్య కూర్చొని ఉన్నారు. అండ్ చూడండి 6 చేతుల్లో కూడా డిఫరెంట్ లుక్ లో ఉంది. ఒకటి వచ్చేసి మనకు ఆశీర్వాదం ఇస్తున్న చెయ్యి, ఇంకో చేతిలో గద, అండ్ అటు ఇటు 2 చేతుల్లో తామర పువ్వును పట్టుకున్నారు. అండ్ పైన వచ్చేసి స్వామివారికి సంబంధించిన రథ చక్రాలు అవి ఉన్నాయన్నమాట. సో చూడండి కిరీటం కూడా చాలా అంటే చాలా బాగుంది. కిరీటానికి సంబంధించి కిరీటం పైన మనకు పడగలిపిన నాగపాము అయితే ఉంది. సో వీటికి సంబంధించిన ప్రైస్ అయితే మనకు 25 నుంచి స్టార్ట్ అంటున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయండి. ఇది వచ్చేసి మనకు నాగోల్ మినీ శిల్పారామం పక్కనే ఉంటుంది అనమాట. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పదండి. అయితే చూడండి ఇక్కడ బ్యానర్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే దీనికి సంబంధించిన కాల్ చేస్తే వాళ్ళే చెప్తారు మీకు. శ్రీ సాయిరామ్ కళాకార్స్ అనమాట, క్లే గణేష్ ఐడియల్స్ హోల్సేల్ అండ్ రిటైల్స్ అనమాట. చూడండి అడ్రస్ వచ్చేసి ఇది, నెంబర్లు కూడా కింద ఉన్నాయి చూడండి. ఇక్కడికి వచ్చి అయిపోతుంది. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాం మా ఛానల్. థ్యాంక్ యూ.